అందరికీ క్రిస్టియన్ సోదర సోదరి మనందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. అండ్ అట్లే ఫాదర్ అంటే పాస్టర్ గారు జాన్సన్ గారికి, జాస్మణి గారికి, మా మున్సిపల్ చైర్మన్ గారు, కొత్త సెక్రటరీ రవికుమార్ గారు, మా అడిసిస్టర్ గారు, మా గురాల శ్రీనివాస్ గారు, మిగతా ఇక్కడ అందరికీ కూడా పేరు పేరున మా సోదర సోదరులు అందరికీ కూడా నమస్తే చెప్తూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. చాలా సంతోషం. గత కొన్నేళ్లుగా భూమిలో ప్రతిసారి క్రిస్మస్ సందర్భంగా అన్ని చర్చలు జరుగుతున్నాం. అందరితో కలిసే ప్రయత్నం, అందరికీ దగ్గరగా ఉండాలనే ఒక ఆలోచన, మరి ఆ విధంగా ఏళ్ళ నుంచి వస్తున్నాం. అయితే చర్చిలన్నీ తిరుగుతూ వచ్చినప్పుడు ఈ చర్చికి వచ్చిన ఉత్సాహం, ఇక్కడ చూసిన ఉత్సాహం ఎక్కడ అవపడుతుంది. మొత్తం భక్తిలో మునిగి మీరు మమ్మల్ని కూడా భక్తిలో వచ్చేసింది. అంత గొప్పగా లాస్ట్ టైం కూడా నాకు గుర్తుంది. ఆ విధంగా అట్లనే ఉంటుంది అనుకుని అట్లనే మళ్ళా బాగా చేసిండ్రు. ఆ జీసస్ క్రైస్ట్ నిజంగా ఆయన ఈ దేశంలో ఈ ప్రపంచానికే, ప్రపంచ మానవానికే ప్రేమ ఇవన్నీ కూడా చూపెట్టిండు. ప్రేమ, శాంతి, సహనం చూపెట్టి ప్రజలు ఏ విధంగా మసలుకోవాలి, ఈ విధంగా బతకాలి, మరి దేశం ఇటువంటి అన్ని కూడా వదిలిపెట్టి ప్రేమ సహనంతో మనమందరం బతికితేనే బాగుంటుందని చెప్పి మరి ప్రపంచ మానవాళికి ఈ పాపాన్ని కూడా కడిగే విధంగా ఆయన రక్తాన్నే చిందించి మరి శాంతి, సహనం ఇట్లాంటి అన్ని కూడా త్యాగనిరతి ఇట్లాంటివన్నీ చూపెట్టి మరి మనకొక మార్గ నిర్దేశకత్వం చూపెట్టి మనందరినీ కూడా మరి ఒక సన్మార్గంలో నడుపుతున్న జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు సందర్భంగా మరి క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ. అనేక దేశాలలో ఏ పండుగ దేశాలు అట్లాంటి పండుగ పాలు పంచుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆయన మార్గదర్శకంలో ఇంకా అందరం ముందు పోవాలి. ప్రపంచంలో ఈరోజు శాంతి కొంత లోపించే ఉంది. మరి జీసస్ క్రైస్ట్ మార్గంలో ముందుకు పోతే ఇంకా ఆ శాంతి పూర్తిగా నెలకొల్పాల్సిన అవసరం ఉందని కూడా మనమందరం ఎవరికి వాళ్ళం ఆయన మార్గదర్శకంలో ముందుకు పోవాలని చెప్తూ మరొకసారి మరి అట్లనే ఇక్కడ చర్చికి సంబంధించి కూడా మీకు ఏదైనా అవసరాలు కూడా మీరు చెప్పండి. పైన ఏదైనా అవసరం విషయాలు చెప్తే అది మాని చేయాలి, కార్యక్రమం చేస్తాం. మీ ఆశీర్వాదంతో మేము నిలబడతాం. ఇక్కడ మేమందరం కూడా, నేను మా పోతం చెట్టు, మా గుళ్ళ మీ ఆశీర్వాదం చెప్పకుండా మేము కూడా మీకు ఇవ్వగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ. మరొకసారి హ్యాపీ క్రిస్మస్. వెరీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. చాలా సంతోషం. గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు 9-10 రావస్తుంది. ఇప్పుడు ప్రతిసారి కూడా మరి ఇక్కడ ఈ చర్చ్ రావడం, మీ అందరినీ మొదటిగా ఇక్కడికి వస్తున్నాం. ప్రతిసారి బాగా జరుపుకుంటారు. ఇక్కడ సంబంధించి మిత్రుడు ప్రేమ్ గారు, మరి అట్లే విక్రమ్ గారు, అట్లే భక్తవత్సరం గారు కానీ సో అంత సుపరిచితులు, భద్రాంచంద్ర గారు, చైర్మన్ గారు, రవికుమార్ గారు అందరూ ఉన్నారు ఇక్కడ. అందరికీ కూడా మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతాము. సరే, ఈరోజు ఒకటి ఏంటంటే మనమందరం కూడా జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు సందర్భంగా మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రపంచ మానవాళికి ఒక శాంతి దూతగా వచ్చి శాంతిని కాపాడి పాపలను కూడా క్షమించాలి, మరి వాళ్ళను కూడా క్షమించి మరి ప్రపంచంలో వాళ్ళకు కూడా కనువింపు కలగాలి, ప్రపంచంలో శాంతి సామరస్యం ఉండాలి, అందరం సోదర భావంతో స్నేహంగా మరి త్యాగ నిరతితో ఉంటూ అందరం కలిసి మంచిగా ఉండాలి, ప్రపంచంలో శాంతియుతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయన సూచనలు బట్టి ఈరోజు ప్రపంచంలో ఈరోజు ఇంకా వారి ఆలోచనలు ఈరోజు ఇంకా చెప్పినటువంటి ఆలోచనలు ఇంకా ఈరోజు చాలా ముఖ్యం. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో శాంతి కొంత మరి లోపించింది కాబట్టి ఈరోజు ఆయన సూత్రాలు అవన్నీ కూడా ఎక్కువ పాటించాల్సిన అవసరం ప్రపంచంలో ఉన్న అందరికీ కాదు, ప్రజలకే కాకుండా దేశాల కూడా ఇది అవసరం. మరి జీసస్ వాళ్ళు మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు జరుపుతా ఉన్నాం.